అసలు రోడ్డు ఖాళీ లేదండి. ఇక్కడ మసీద్ దగ్గర వాళ్ళ భోజనాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పార్టీ తరఫున తీసుకొచ్చారు వ్యాన్లో భోజనాలు కూడా. అదిగోండి వ్యాన్ దించుతున్నారు చూడండి. రోడ్డు అసలు ఖాళీ లేదు. రోడ్డు కొద్దిగా ఇరికండి ఇక్కడ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెంకట్రావు గారు వాళ్ళు పంపించారు భోజనాలు మసీద్ కాడికి. అవి కూడా దించుతున్నారండి వ్యాన్లో నుంచి. రోడ్డు ఖాళీ లేదు. అంటే మసీదులోకి వచ్చినప్పుడు బళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు కదా ఫేస్ సాల్ట్లా, అది కొద్దిగా ట్రాఫిక్. మళ్ళా ఉందా లేదు చూడాలి. ఎనిమిది ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెళ్తున్నారులే చిన్నగా. పండుగ రోజు బాగుంటుందండి. పండుగ రోజు తీస్తాను ఒక వీడియో నేను. అంటే ఇప్పుడు భోజనాలు జరుగుతున్నాయి కాబట్టి భోజనాలు తెచ్చారు. అంటే మసీద్ తరఫున చేశారు భోజనాలు, పార్టీ తరఫున పంపిస్తున్నారు. అవి ఇంకా వ్యాన్ వచ్చి దించుతారా భోజనాలు. అక్కడ ఖాళీ లేదు రోడ్డు. అంటే అన్నీ దిస్తున్నారు, కూరలు అన్నాలు. అందుకని రోడ్డు ఫుల్గా ఉంది ఇవాళ. నేను పొద్దునుంచి లేనండి. పొద్దునుంచి కొట్టు సాపు తీయలేదు. నేను ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చే కొట్టు దగ్గర అయినా సరుకు నేను బయట పెట్టలేదు. వరకు కూర్చొని వచ్చినాడా. సరుకు ఏం తీయలేదండి. సరుకు అంత అక్కడ లోన అదిగోండి. నేనేం సదరలేదు కొట్లు. రేపు పొద్దున వచ్చి తీటే కొట్టు వరకు వచ్చి కూర్చున్నాను అసలు. అంటే అనుకుంటారేమో చెప్పి వచ్చాను. బాగా జరుగుతుంది సాయిబుల్ది. పెద్ద పండగ ఇది. పెద్ద పండగ కాబట్టి రంజాన్ బాగా చేస్తారు. పండగ రోజు చేస్తాను ఒక వీడియో. అప్పుడు అది లైటింగ్ అది బాగుంటుంది కాబట్టి. బాగా వచ్చారు జనం, మడి ఫుల్గా వచ్చారు.